ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి నా యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు, శుభములు. వావ్! నిన్న ఒక ఆదివారం ఆరాధన దినంలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు, నలుగురు జీవితంలో గొప్ప అద్భుతం జరిగించాడు. చాలా అద్భుతం. ఒక రాజకీయ నాయకుని జీవితంలో, ఒక క్యాన్సర్ పేషెంట్ తో బాధపడుతున్న వారి జీవితంలో, ఒక డాక్టర్ జీవితంలో, మరి ఒక మంచి గ్రూప్ వన్ క్యాడర్ లో మన ర్యాంక్ వచ్చి మరి జాబ్ చేస్తున్నటువంటి ఒక గ్రూప్ 1 గెజిటెడ్ ఆఫీసర్. ఈ నలుగురు జీవితంలో దేవుడు నిన్న ఆదివారం ఆరాధనలో గ్రేట్ చేంజ్, ఒక గొప్ప మలుపు తీసుకొచ్చాడు. ఈ రాజకీయ నాయకుని జీవితం నాకు తెలియదు, అసలు చాలా దూరంలో నుంచి వచ్చాడు. చాలా దూరం నుంచి ఒక ప్రముఖమైన స్థానంలో, ఒక ప్రముఖ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి. మరి అతను నాకు తెలియదు ఆయన పొలిటీషియన్ అని కూడా. ప్రేయర్ చేస్తుంటే గాడ్స్ అనాయింటింగ్ వచ్చేసింది, ప్రాఫిటికల్ వర్డ్స్ వచ్చినాయి. ఏడుస్తున్నాడు, మోకరించి ఏడుస్తున్నాడు. చాలా ఒక పశ్చాత్తాపం, కన్ఫ్యూషన్ వచ్చేస్తున్నది. గ్రేట్ రెపెంటెన్స్ వచ్చింది. ఏడుస్తున్నారు. ఎవరో బాగా కొడితే ఏడుస్తారు, ఎంత ఆ బాధ ఉందో అలాంటి బాధలు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు. ఆ హెవీ బర్డెన్ అంతా పోయింది. చాలా గొప్ప రిలీఫ్ తోటి వెళ్ళి వచ్చాడు. చాలా గొప్ప సమాధానం పొందుతున్నాడు. మంచి టెస్ట్ మని ఇచ్చాడు. దేవుడు నాకు చెప్పాడు, ఏ రీతిగానైతే దేవుడు చెప్పాడు, పొలిటీషియన్స్ మీ దగ్గరకు వస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీస్ వచ్చి మీ దగ్గర ప్రేర్ చేసుకోబోతారని దేవుడు చెప్పాడు. అది జరుగుతుంది. ఇంకా ఒక క్యాన్సర్ పేషెంట్ ఎన్నో రోజుల నుంచి బాధపడుతుంది, కనీసం భర్త కూడా లేదు. చాలా ఏంటంటే ఒక ఇబ్బంది, ఎప్పుడు చనిపోతారు, అయ్యో మా కూతురు ఒక ఆమె ఉంది, నా పరిస్థితి ఏంటని ఎంతో దిగుల్లో, డిప్రెషన్ లో. నేను ఎన్నో దయ్యముల చేత వచ్చింది, అసలు చేతి పెట్టి పడతా అంటే కింద పడిపోతుంది. ఒక్కొక్క దయ్యం విడిచిపోతుంది. రాత్రి నిన్న ప్రేయర్ అయిపోయినాక మళ్ళా కూడా నాకు ఫోన్ కాల్లో ప్రేయర్ చేస్తుండే, ఆమె తనలో ఉన్న వెళ్ళిపోయిన దురాత్మలు. ఎన్నో దయ్యముల చేత ఆ దయ్యములే రోగాలు తెప్పించినాయి. ఎన్నో దయ్యముల చేత ఆ బాధపడుతున్న సహోదరి, మరి దాదాపు 50 సంవత్సరాలు ఉంటది, క్యాన్సర్ పేషెంట్. డాక్టర్స్ కొద్ది దినాల్లో మరణించబోతున్నారు అని అలా ఇచ్చాడట రిపోర్ట్. చాలా బాధపడుతుంది, ఆపరేషన్ చేయాలని. నేను ప్రార్థన చేశాను, చాలా రిలీఫ్ అయింది. ఆమె కూడా మరి గాడ్స్ అనాయింటింగ్ పొందుకుంది. మేము కూడా చూడబోతున్నాం అతి త్వరలో మంచి టెస్ట్ మని. దేవుడు మాత్రం చాలా దురాత్మలను వదిలించాడు. ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, చాలా అద్భుతాలు జరుగుతాయి. అసలు వండర్ఫుల్ గా అనాయింటెడ్ ప్రేయర్ వచ్చేసింది ఆమెకి. ఏంది, నేను ఇంతకాలం చాలా స్ట్రగుల్ అయ్యి సఫరింగ్ అయి బాధపడుతున్నాను, దేవుడు ఆమెకు మంచి రిలీఫ్ ఇచ్చారు. మరొక సహోదరుడు దాదాపు 2 years నుంచి రావాలనుకున్నాడు, కానీ ఏ రోజు రాలేదు. నేను మొన్న నాకు కాల్ చేసి ప్రేయర్ చేస్తే అతను కూడా చాలా స్ట్రగుల్ అయ్యి సఫరింగ్ అవుతున్నాడు, చెప్పలేని బాధతో. ఒక చాలా మెంటల్ గా, ఒక డిప్రెషన్ గా ఉన్నటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్, మంచి ఒక ప్రముఖమైన హాస్పిటల్లోనే, ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడు. మా ఎంబీబీఎస్ డాక్టర్ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుండే చాలా గొప్ప రిలీఫ్ అయింది. అతను చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? అతను చెప్తున్నది, ఒక డాక్టర్ ఏమన్నాడు తెలుసా, మేము ఎప్పుడైనా చర్చికి వెళ్తే 10 నిమిషాలు ఒక చర్చిలో కూర్చోవడం అంటే అది నాకు ఏమంటారు, అదే ఒక గొప్ప గ్రేట్. 10 నిమిషాలు కూడా ఏ చర్చిలో కూడా కూర్చున్నది నా దగ్గర లేదు పాస్టర్ గారు. నేను అసలు ఒక 10 నిమిషాలు నేను ఏ చర్చిలో కూర్చోలేను. ఎందుకంటే వాళ్ళకున్న ఫార్మాలిటీస్ ఏదో చెప్పుకుంటూ పోతారు, ఏదో పాడుకుంటూ పోతారు. కానీ ఈరోజు 2.5 hours నిన్న ప్రేయర్ చేసుకుంటే ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక స్పిరిట్ఫుల్ వాతావరణం, ఒక మంచి వాతావరణంలోకి వచ్చేది. అతను అంటున్నాడు, నేను అందరికంటే ముందు నేనే వస్తాను సండే ప్రేయర్ కు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చెప్తున్న మాట ఏం తెలుసా, నాకు అసలు రిలీఫ్ ఎక్కడ రిలీఫ్ లేనిది నాకు ఇక్కడ రిలీఫ్ వచ్చేసారు. చాలా ఆశ్చర్యం జరిగింది. ఆ బ్రదర్ చెప్తున్నా, చాలా మొన్న నేను ఫోన్ లో ప్రేయర్ చేస్తుంటేనే అతనికి చాలా రిలీఫ్ అయింది. కొంతమంది యూట్యూబ్ లో చూసి వచ్చారు, మన కొత్త యూట్యూబ్ ఛానల్ అపోస్టల్ రమేష్ పాల్ సంగారెడ్డి, అక్కడి నుంచి కొంతమంది వచ్చారు. చాలా దూర ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, కర్నూలు నుండి వచ్చారు. దేవుడు చెప్పిన రీతిగా అనేకులు దూర ప్రాంతాల్లో ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. ఒక సహోదరి మరి గెజిటెడ్ ఆఫీసర్, ఆమె కూడా గ్రూప్ 1 కేడర్ నుంచి వచ్చింది. ఆమె ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నది. ఆమె కూడా చాలా రిలీఫ్ అయింది, చాలా అనాయింటెడ్ అయింది. థ్యాంక్స్ పాస్టర్ గారు, చాలా అసలు మేము చాలా ఒక దూరం నుంచి వచ్చాము, మీకోసం ప్రేయర్ చేసుకోవాలని ఎంతో ఆశతోటి. మేము అనుకున్న దానికన్నా చాలా గొప్ప మంచి రిజల్ట్ వచ్చింది. మాకు చాలా సంతోషం, మా కోసం ప్రేయర్ చేశారని. మంచి టెస్ట్ ఇచ్చేది. ఇలా రాజకీయ నాయకుని జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం, మరి ఒక డాక్టర్ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు.
మరి క్యాన్సర్ తో బాధపడుతుంది. ఏ క్షణం ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఆ గడ్డలు ఎక్కువైతే అని బాధపడుతున్న ఆమె జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఇక గెస్టెడ్ ఆఫీసర్ మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. దేవుడు ప్రాఫిటికల్ వర్డ్స్ ఆమెకు కూడా ఇచ్చాడు. ఇక అసలు వాస్తవానికి మన దగ్గరికి కూడా ఒక జడ్జి గారు, ఇప్పుడు నౌ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నటువంటి ఒక జడ్జి గారు కూడా మన దగ్గరికి వస్తానని అన్నాడు. కొన్ని కారణాలను బట్టి మన దగ్గరికి రాలేకపోయాడు. సో మరి దేవుడు బ్లెస్ చేస్తున్నాడు ఈ మినిస్ట్రీని, పరిచర్యను దేవుడు దీవిస్తున్నాడు. మరి ఎంతో మంది యవనస్తులు వస్తున్నారు, మ్యూజిక్ కొట్టేవాళ్ళు, మంచిగా ప్యాడ్ కొట్టేవాళ్ళు, మరి కీబోర్డు ఇలాగ ప్లే చేసే వాళ్ళని దేవుడు నడిపిస్తున్నాడు. ఎడిటింగ్ చేసేదానికి ఒక మంచి అన్నిట్లో దేవుడు గొప్ప అద్భుతాల కార్యాలు జరిగిస్తున్నాడు. మరి నేను ఈ ప్రాంతం నుంచి ఎక్కడ ఏ స్థలంలో అడుగుపెట్టినా అద్భుతాలే జరుగుతున్నాయి, గ్రేట్ డెలివరెన్స్ జరుగుతున్నాయి. మొన్న మీరే చూశారు పులివెందుల దగ్గర ఆ యొక్క కదిరిలో మరి దాదాపు 100 పీపుల్ కి ఒక విడుదలైంది, డెలివరెన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అనాయింటింగ్ ప్రేయర్స్, డెలివరెన్స్ ప్రేయర్స్ అనేది జరుగుతుండో మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈరోజు నాకు అనిపించింది, ఏ అనాయింటింగ్ ఏ డెలివరెన్స్ లేకుండా ఏదో ఫార్మాలిటీస్ కోసం వాక్యాలు చెప్పుకొని ప్రార్థన చెప్పుకునే సభల మీటింగ్స్ ఉన్నాయా? అలాంటివి కావాలా? మీకు ఫార్మాలిటీస్ మీటింగ్స్ కావాలా? లేదా దేవుడు దిగొచ్చి అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తున్నాయి? చూడండి, రాజకీయ నాయకుల్లోనే క్రియేట్ చేంజ్ వస్తున్నది అంటే చూడండి ఎంత ఆశ్చర్యం. చూడండి, ఈ ఫోన్ కాల్ ప్రేయర్స్ ద్వారా దేవుడు గొప్ప మిరకలు జరిగిస్తున్నాడు. ఇంకా ఎక్కడైనా మీటింగ్ లో సభల్లో పెడితే ఎక్కడికి వెళ్ళినా అద్భుతంలే. చెప్పండి, దయ్యములను తొక్కుడే, దేవుణ్ణి మొక్కుడే, దయ్యములను తొక్కుడే అనేది అనేకులు అసలు ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. పక్కన స్ట్రింగ్ లవ్ చిన్న ప్రార్థన చేస్తున్నారు. ఏసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసినందుకు స్తోత్రం నాయన. ఆదివారం ఆరాధనలు గొప్ప గ్రేట్ చేంజ్ జరిగిస్తున్నందుకు స్తోత్రం. పొలిటీషియన్ రాజకీయ నాయకులు నడిపించినందుకు స్తోత్రం. పేషెంట్స్ బట్టి, డాక్టర్స్ బట్టి, ఆఫీసర్స్ బట్టి నీకు స్తోత్రం నాయన. ఓ ప్లాస్టిక్ లాందరా బాబా, నీ సేవకుడు అడుగు పెట్టిన స్థలం ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలైనా. ఏ ప్రార్థన స్థలాల్లో, ఏ సభల్లో మీటింగ్స్ పెడుతున్నా, కడపలో అద్భుతం జరిగించావు, వైజాగ్ లో, విజయవాడలో అద్భుతాలు జరిగించిన తండ్రి నీకే స్తోత్రముల తండ్రి. ఈ యొక్క అపోస్టల్ రమేష్ పాల్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ బ్లెస్ చేసినందుకు స్తోత్రమైనా. నాస్టి బ్లాక్ అందరు కాల్ చేసిన ప్రతి బిడ్డను దీవిస్తున్నాం తండ్రి. అడుగు పెట్టిన స్థలమును ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రమైనా. ఎవరినైనా ఇదో సహోదరుడు లైవ్ అనేది థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డల కోసం ప్రేర్ చేస్తున్నాం, లైక్ చేస్తున్న బిడ్డలను అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ స్థలంలో ఉన్నారో, ఏ దేవుడని దైవజనుడని నమ్మిన ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరిగించి ఒక గ్రేట్ చేంజ్ ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.